ప్రభునందు సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ మనం మరొకసారి ఆయన సన్నిధానంలో కలుసుకునే మహాభాగ్యాన్ని ఇచ్చిన దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మనం ప్రతిరోజు సంతోషంగా 4 ముద్దలు నోట్లోకి 4 ఏళ్ళు వెళ్ళగలుగుతున్నాయంటే మీరు ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, అది దేవుని కృపని. చాలాసార్లు అశాంతితో నిరాశతో ఉంటారు, మనకేం జరగట్లేదు ఏంటి, మనకేం ఇంకా ఎదుగు బొదుగు లేదేంటి అని. మీరు తప్పుగా ఆలోచించకండి. లోకంలో ఉన్న డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల, ఆస్తులు పెరగడం వల్ల మనిషి ఆశీర్వదించబడతాడంటే అది అమాయకత్వం. ఎందుకంటే ఆ ఉచ్చులో పడ్డ వాళ్ళు ఎవరు మనశ్శాంతిగా లేరు. డబ్బు సంపాదించడం వేరు, డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బతకడం వేరు. ఆహారం మన కడుపు నిండడానికే. అది 100,000 బస్తాలు పెట్టుకొని మొత్తం నేనే తింటానంటే అవదు. నువ్వు తినేలోపు సగం మొత్తం పాడైపోతాయి. మనం బ్రతకడానికి, మనం జీవించడానికి అవసరమైనంత మట్టుకు మనకి డబ్బు కావాలి. ఈ విషయంలో మనకు తినడానికి దైనందిన జీవితంలో ఆహారం లోటు చేయకుండా చేయి ప్రభు అని ప్రార్థించండి, దాంట్లో తప్పులేదు. కానీ మీరు చూడండి, చాలా మంది ఈ ఉచ్చులో పడి మనశ్శాంతి లేకుండా పోతుంది వాళ్ళకి. రోజు 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 డబ్బు అయితే ఉంటుంది కానీ మనశ్శాంతి ఉంటుంది వాళ్ళకి. నేను చాలా మంది కాంట్రాక్టర్లను చూస్తుంటాను, చాలా డబ్బు వస్తుంది వాళ్ళకి. ఒక ప్రాజెక్ట్ చేయగానే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ ఇంకొక ప్రాజెక్టుకి పెడతాడు, చేతిలో రూపాయి ఉండదు. ఒక ప్రాజెక్టుకి డబ్బులు వస్తే ఇంకో ప్రాజెక్టుకి లాస్ వస్తుంది. కళ్ళారా చూడడమే తప్ప దాన్ని అనుభవించడానికి లేదు. ఇంకొక బాగా డబ్బున్న వ్యాపారవేత్త కోట్ల రూపాయలు ఖర్చు దాచిపెడతాడు. ఎన్ని కోట్లున్నా తినగలిగేది ఇంత అన్నమే. ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడు, ఒక మంచి కారు కొనుక్కుంటాడు. ఇలా బతకడమే ఆనందం అనుకొని కొంతకాలం ఎంజాయ్ చేస్తాడు. కారును చూసి, ఇల్లును చూసి, సోఫా చూసి, పెద్ద ఇల్లు చూసి ఆనందపడతాడు. ఇది రోజు ఉంటుందా అండి? అదే రోజు చూసే సోఫా, అదే రోజు చూసే కారు, అదే రోజు చూసే ఇల్లు, ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? చెప్పాలి, ఏమీ ఉండదు. దాన్ని చూసి రోజు ఆనందపడాలంటే సాధ్యం అవుతుందా అండి? అమ్మా నా వైపు చూడాలి. దాన్ని చూసి రోజు సంతోషపడాలంటే సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మరి ఎక్కడుంటుంది ఆనందం అనేది? మనం వెతుకుతున్నటువంటి ఆస్తుల్లోనో సంపదల్లోనో ఆనందం ఉండదు. నా వైపు చూడండి. మరి ఆనందం ఎక్కడుంటుంది? సంతృప్తిగా బ్రతికే జీవితంలో ఉంటుంది. తనకు కలిగిన దానితో సంతృప్తిగా బ్రతికే మనిషి యొక్క జీవితంలో ఆనందం ఉంటుంది. నీకు తినడానికి తిండి లేకపోతే, కట్టుకోవడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే బాధపడాల. ఈ 3 ఉంటే నీకంటే అదృష్టవంతులు లేరు, నీకంటే డబ్బున్న వాళ్ళు లేరు. వీటన్నిటికంటే గొప్పగా నువ్వు ఏ రోజుకు ఆ రోజు తిని సంతోషంగా బ్రతకగలుగుతున్నావంటే అంతకు మించిన ఆనందమే లేదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఒకసారి మీరు ప్రసంగి గ్రంథాన్ని చదివితే, ప్రసంగి రాసినటువంటి ఒక పుస్తకం తన జీవిత అనుభవాల్లో నుండి మనకు చెప్తున్న పాఠాన్ని మనం ఒక్కసారి విందాం. ఈ ప్రసంగి అనే ఆయన ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నాడు. తనకు కలిగిన సంపదను బట్టి ఆనందపడ్డాడు. తనకి విస్తారమైనటువంటి దేశాన్ని, రాజ్యాన్ని బట్టి విర్రవీగాడు. అంతేకాదు, తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని 100 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మనిషి జీవితంలో దేన్ని ఎక్కువ కోరుకుంటాడంటే, డబ్బు ఉంటే చాలు అన్నీ వస్తాయి అనుకుంటాడే. ఆ అన్నీ ఏంటి? మనిషి ఎక్కువగా దేనిగా కోరుకుంటాడు? మీరు కావాలంటే ఒక మగవాడి దగ్గరికి వెళ్ళి అడగండి, అరే నీకేం కావాలంటే వాడికి ఒక్క భార్య సరిపోదు, 100 మంది భార్యలు ఇచ్చి ఇస్తానంటే చేసుకుంటానంటాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమనుకుండా ఉంటే చాలు, ఎంతమందినైనా చేసుకుంటానంటాడు. ఈ ప్రసంగి అని ఆయనకి అంతు లేదు. 1100 మంది ఉపపత్నులు, 400 మంది, 300 మంది భార్యలే 300-400 మంది. ఇక ఉపపత్నులు అంటే వాళ్ళు భార్యలే కానీ ఉపపత్నులు, వాళ్ళు ఎంతమంది తెలుసండి? 1100 మంది. ఇంకెవరైనా ఉంటారండి ఎంతమంది? ఎంతకంటే సుఖపడేవాడు ఉంటాడా ప్రపంచంలో? ఇంకోటి ఏంటంటే, విస్తారమైన బంగారం, సంపద, ఒక పెద్ద రాజ్యం. ఆయన ఏం చెప్తే అది చేసేటువంటి సేవకులు, దాసులు, దాసులండరు.
ఒక పెద్ద గుర్రాల బండి, రథాలు, రాజువారిని తీసుకెళ్లే రథాలు. మీరు చెప్పండి, ఎంతకంటే సుఖం ఉంటుందా మనిషి జీవితంలో? మరి ఇన్ని సుఖపడ్డోడు ఏమంటాడంటే చివరిలో ప్రసంగి గ్రంథంలో, అంత వేస్ట్ దా, బతికే వేస్ట్. ఛీ, నేను అనుకున్న రాజ్యం ఉంటే సుఖపడతానని. మీరు కూడా అంతేగా ఏమనుకుంటారు? మంచి ఉద్యోగం వస్తే సుఖపడతాను, మంచి ఆస్తి వస్తే సంతోషపడతా, ఇంకా సుఖపడడానికి అన్నీ దొరికితే ఇంతకంటే ఆనందం ఏముంది? ఇదే కదా మనందరి భావన. కానీ ఇవన్నీ కలిగినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఇంతకంటే ఎక్కువ సుఖపడ్డోడు, మన లెక్క ప్రకారం అన్ని అనుభవించినోడు ఏం చెప్తాడంటే, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, బ్రతుకంతా వ్యర్థం. ఈ సూర్యుడి కింద మనిషి బతుకుతున్న ఈ బతుకులో ఏవైతే డబ్బు కోసం ఆశపడి బతుకుతాడో ఇవన్నీ వ్యర్థమే. కంటి కనపడుద్దు ఆస్తి, దాన్ని ఏం అనుభవించలేము. సుఖాలకు అలవాటు పడి ఏదో విచ్చలవిడి వ్యభిచారానికి అలవాటు పడతాం, దానివల్ల వచ్చే లాభం ఏం లేదు, చివరికి బాధ. ఒక భార్య కలిగినోడే నిద్రపోకుండా చేస్తున్నాడు, 1100 మంది భార్యలో నిద్రపోతాడండి. మీరు చెప్పాలా? ఇంతమందిని సంతోష పెట్టాలా? ఆమె నగంటది, ఏమో వడ్డానం అంటది, ఆమె చీర అంటది, ఏమో జాకెట్ అంటది, వాడు బతుకుతాడా? ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే చచ్చిపోతున్నారు. ఒకటి 2 భార్యలు ఉన్నాడు, సన్యాసి అయిపోయాడంట తట్టుకోలేక, ఊరొదిలి పారిపోయాడంట, 2 కోరికలు తీర్చలేక. మరి 1100 మంది 1500 మంది భార్యలు, ఉపపత్నులు, ఇంతమంది ఉంటే వాడు బతకగలడా? జీవితం విరక్తి కలిగి చెప్తున్నాడు, వ్యర్థం రా ఈ బతుకంతా వ్యర్థం అని. ఇప్పుడు ఆయన అడిగితే ఏమంటాడంటే, ఇది వ్యర్థం. ఈ లోకంలో మనుషులు ఏదైతే ఉంటే సుఖపడతామని చెప్పుకుంటామో, ఆ సుఖపడతామని చెప్పుకుంటున్నదంతా వ్యర్థమే. ఏదో ఆశపడుతుంటారు పిచ్చి జనం అంతా, అది కావాలి, ఇది కావాలి, అది ఉంటే ఆనందపడతా, కారు ఉంటే ఆనందపడతా, జీబు ఉంటే ఆనందపడతా, ఇల్లు ఉంటే ఆనందపడతా, టీవీ ఉంటే, ఫ్రిడ్జ్ ఉంటే, వాషింగ్ మెషిన్ ఉంటే అంటాం. ఏదున్నా నీకు ఆనందమే ఉండదు. కష్టం తగ్గుద్దేమో, కష్టపడడానికి, కష్టం తగ్గడానికి, ఆనందపడడానికి చాలా తేడా ఉంది. కష్టపడ్డోడు కూడా ఆనందంగా బతుకుతాడా లేదా? కానీ కష్టం లేనోడు దుఃఖంతో బతుకుతాడు. ఏసీ గదుల్లో ఉన్నవాడు తన్నుకొని చేస్తుంటారు, నిద్రపోకుండా ఏడుస్తుంటారు, సమస్యలతో సతమతం అవుతుంటారు, ప్రాణాలు తీసుకుంటుంటారు. కానీ పొద్దున్నే లేచి సజ్జన్నం కట్టుకొని పొలానికి వెళ్ళి మండు టెండలో చొక్కా కూడా